క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. 2022 ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనం ప్రకారం ప్రతి 9 మంది భారతీయుల్లో ఒకరికి వారి జీవితకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ చికిత్సలో గణనీయమైన పురోగతి కనిపించింది. శస్త్రచికిత్స, కీమోథెరపీ మరియు రేడియేషన్ వంటి ట్రీట్మెంట్స్ కీలకమైనప్పటికీ మన దేశంలో కొత్త అధునాతన చికిత్సా పద్ధతులు కూడా అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్ వ్యాధి, దాని సంకేతాలు, లక్షణాలు మరియు అందుబాటులో ఉన్న చికిత్సా పద్ధతుల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు కావాల్సిన వారికి ఉంది. ఈరోజు మా స్పెషల్ కార్యక్రమం IO A Public Awareness Initiative by MSD Pharmaceuticals కోసం ఈ రంగంలోని ఎక్స్పర్ట్స్ స్టూడియోలో ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం. ముందుగా వంశీకృష్ణారెడ్డి గారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మెడికల్ ఆంకాలజీ, యశోద హాస్పిటల్స్, అండ్ వింధ్యావాసిని గారు, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజీ, ఒమేగా హాస్పిటల్స్, అండ్ సంతోష్ కుమార్ గారు, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజీ, స్టార్ హాస్పిటల్స్, అండ్ సంపత్ వెంకట్ గారు, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజీ, అపోలో హాస్పిటల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి. ముందుగా వింధ్య గారు, క్యాన్సర్ లక్షణాలు, దాన్ని గుర్తించడం, ఎందుకంటే ఒక ప్రిసైజ్ ట్రీట్మెంట్ కావాలి అని అంటే ఖచ్చితంగా అది ఏం క్యాన్సర్ అన్నది గుర్తించడం చాలా ఇంపార్టెంట్. సో ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటారు? ఒకటి, చేంజ్ ఇన్ బవల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్, అంటే మోషన్ వెళ్ళే హ్యాబిట్స్ కానీ, యూరిన్లో ఫ్రీగా రాకపోవడం, ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవడం, తక్కువ అవడం, కాన్స్టిపేషన్ రావడం, ఆర్ బ్లడ్ ఇన్ మోషన్, ఇది ఒక లక్షణం. అంటే ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా క్యాన్సర్ అని కాదు, బట్ ఇలాంటి లక్షణాలు ఉంటే మనం అప్రమత్తమయ్యి డాక్టర్కి సంప్రదించడం ఎంతో అవసరం. రెండవది సోర్, అంటే చాలా కాలంగా, దీర్ఘకాలంగా మానని పుండు, అల్సర్స్, ఎస్పెషలీ నోట్లో అల్సర్స్, పెయిన్లెస్గా ఉండే అల్సర్స్, మోర్ దెన్ 3 వీక్స్ ఈ అల్సర్స్ మానకుండా అట్లా ఉంటే, ఎస్పెషలీ ఎవరైతే ఈ గుట్కా ఖైని వాడే అలవాటు ఉంటుందో వాళ్ళల్లో ఇట్లాంటి అల్సర్స్ అవి ఉంటే వాళ్ళు తక్షణమే దీన్ని చెక్ చేయించుకోవాలి. మూడవది, అన్యూజువల్ డిశ్చార్జ్ ఆర్ బ్లీడింగ్, వెజైనల్ బ్లీడింగ్. ఆడవాళ్ళల్లో మనకి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ కానీ, ఆర్ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే భార్యాభర్త కలిసిన తర్వాత బ్లీడింగ్ అవ్వడం కానీ, ఆర్ డిశ్చార్జ్, ఫౌల్ స్మెల్లింగ్ వైట్ డిశ్చార్జ్ ఆర్ అబ్నార్మల్ డిశ్చార్జ్, వెజైనా నుంచే కాదు ఇంకెక్కడైనా నిప్పుల నుంచి కానీ ఇట్లా డిశ్చార్జ్ రావడం, ఇవన్నీ కూడా మనము వెంటనే అప్రమత్తమై చెక్ చేయించుకోవాలి. నాలుగోది, థిక్కనింగ్ ఆర్ లంప్, ఎనీ స్వెల్లింగ్, ఏదైనా గడ్డ, ఎస్పెషలీ బ్రెస్ట్లో కానీ, నెక్లో కానీ, ఆర్మ్పిట్స్లో కానీ, పొట్టలో ఎక్కడైనా, బాడీలో ఎక్కడైనా గడ్డలు ఉన్నా, అండ్ అవి పెయిన్లెస్ లంప్స్ అన్నమాట. పెయిన్లెస్ లంప్స్ చాలా డేంజరస్, మోర్ డేంజరస్ దాన్ ఎనీ పెయిన్ఫుల్ లంప్. పెయిన్ఫుల్ ఉంటే యూజువల్గా ఇన్ఫెక్షన్ మోస్ట్ కామన్ కాజ్ అని అనుకోవచ్చు. పెయిన్లెస్ లంప్స్ ఇన్ ద బాడీ ఆర్ వెరీ డేంజరస్. వీ హ్యావ్ టు గెట్ దెమ్ ఎవాల్యుయేటెడ్. సో సంపత్ గారు, వింధ్య గారు చెప్పినట్లుగా నిజంగానే ముందుగానే క్యాన్సర్ యొక్క ఎర్లీ స్టేజ్ని గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటారు? అలానే ఎర్లీ స్టేజ్ని గుర్తించడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు? మనం సిమ్టమ్స్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లక్షణాలు వచ్చాయి అంటే అది ఆల్రెడీ సిగ్నిఫికెంట్ సైజ్, అంటే రీజనబుల్ లార్జ్ సైజ్కి వచ్చి అబ్స్ట్రక్షన్ కాజ్ చేస్తుంది, లేదా బ్లీడింగ్ కాజ్ చేస్తుంది, రక్తస్రావం చేస్తుంది. సో ఆ స్టేజ్ వరకు రాకుండా ఉన్నట్లే ముందే డిటెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో క్యాన్సర్ ఎవల్యూషన్ క్రమంలో, పరిణామ క్రమంలో చాలా చిన్న స్టేజ్ నుంచి మొదలవుతుంది అది. సో యాజ్ స్మాల్ యాజ్ 0.5 mm, 0.5 centimeters to 2 centimeters, ఇప్పుడు రొమ్ములో ఉండే గడ్డ, ఇవి అంత చిన్న స్టేజ్లో మనం క్లినికల్ ఎగ్జామినేషన్తో గుర్తించలేము. సో దానికోసమే స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్క్రీనింగ్లో ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్లో యాన్యువల్ మ్యామోగ్రామ్, ప్రతి సంవత్సరం మ్యామోగ్రామ్ చేసుకోవాల్సి ఉంటుంది 40 సంవత్సరాల నుంచి నార్మల్ పాపులేషన్లో. అదే జన్యుపరంగా హిస్టరీ ఉన్న వాళ్ళల్లో 20-25 సంవత్సరాల నుంచి MRI మ్యామోగ్రామ్ చేస్తాము. సిమిలర్గా సర్విక్స్ క్యాన్సర్లో ప్యాప్స్మియర్ అనే ఒక పరీక్ష ద్వారా మనం ముందే గుర్తించవచ్చు 37 సంవత్సరం నుంచి మొదలు చేసుకుంటే. అలానే డాక్టర్ వింధ్య గారు చెప్పినట్టు కొలనోస్కోపీ ద్వారా మరియు ఫీకల్ అక్కల్ బ్లడ్ ద్వారా కోలన్కి సంబంధించిన క్యాన్సర్లని మనం ముందుగా గుర్తించవచ్చు. చాలా మటుకు ఫ్యామిలీ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కోలన్ క్యాన్సర్లో ఫ్యామిలీస్లో రకరకాల సిండ్రోమ్స్ ఉంటాయి. ఫెమిల్ ఎడినోబైటిస్ పాలిపోసిస్ కోలై, లింక్ సిండ్రోమ్, ఇలాంటి వాటిలో ఫ్యామిలీ మెంబర్స్కి ఉన్నప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఖచ్చితంగా కొలనోస్కోపీ మనం 25-20 సంవత్సరాల నుంచే మొదలుపెట్టి ఎవ్రీ 2 to 5 years చేయాల్సి ఉంటుంది. సిమిలర్లీ స్మోకర్స్, ఎవరికైతే హై రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుందో, స్మోకర్స్ కానీ ఎక్స్పోజర్ టు ఇండస్ట్రియల్ డస్ట్ అండ్ ఆల్, వాళ్ళల్లో రొటీన్గా 45-40 years నుంచి వీళ్ళని హై రిస్క్ పాపులేషన్ అంటాం. ఎందుకంటే వీళ్ళలో క్యాన్సర్ గడ్డలు వచ్చే అవకాశాలు ఎక్కువ. సో లో డోస్ సిటీ ద్వారా మనం క్యాన్సర్ని గుర్తించవచ్చు. సో వంశీకృష్ణ గారు, ఇటు రేడియేషన్, కీమోథెరపీ,
ఆర్ సర్జరీ? ఈ మూడు ఏ స్టేజెస్లో ఎవరెవరికి అవసరం ఉంటుందంటారు అండ్ వాటి ప్రభావం ఎలా ఉంటుంది? సో ఏ క్యాన్సర్కి ఏ ట్రీట్మెంట్ వాడతాం అనేది పేషెంట్ వయసు బట్టి, తనకు వచ్చిన జబ్బు బట్టి, రకం బట్టి, అందులో మళ్ళీ మనకు ఏ టైప్ ఉందో చూసుకొని మనం క్యాన్సర్లో వెదర్ సర్జరీ వాడతామా, రేడియేషన్ వాడతామా, కీమోథెరపీ వాడతామా అనేది ఆ ట్రీటింగ్ టీమ్ డిసైడ్ చేస్తుంది. అండ్ సంతోష్ గారు, ఇందులో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటారు? అంటే ఏ ట్రీట్మెంట్ ఎప్పుడు ఉపయోగపడుతుంది? రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనం పర్టికులర్ పేషెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ వల్ల, అట్లాగే క్యాన్సర్ యొక్క ఫ్యాక్టర్స్ వల్ల చూసి మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఎర్లీ స్టేజెస్లో ఏం చేస్తామంటే సర్జరీ చేసి మనము కంప్లీట్గా క్లియర్ చేస్తాం. అది వెరీ ఎర్లీ స్టేజ్లో ఉందంటే దాని తర్వాత మనకు మోస్ట్లీ ఏం అవసరం ఉండదు. సపోజ్ సెకండ్ స్టేజ్లో ఉందనుకోండి, సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి మనం రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ ఇస్తూ ఉంటాం. అడ్వాన్స్ స్టేజ్ వచ్చేసరికి సైజ్ పెద్దగా ఉంటే మనం డైరెక్ట్ సర్జరీ వెళ్ళడం కష్టమైపోతుంది. అటువంటి సందర్భంలో కొన్ని రకాల ఇంజెక్షన్స్ మనం ఇచ్చి ఆ జబ్బుని కొద్దిగా సైజ్ తగ్గించి దెన్ సర్జరీ చేయడం మన సునాయాసంగా చేసుకోవడం జరుగుతుంది. ఈ మధ్య రకరకాల అడ్వాన్సెస్ ట్రీట్మెంట్ వచ్చేసరికి ఎస్పెషల్లీ ఇమ్యూనోథెరపీ అట్లాంటి మెడికేషన్స్తో సైడ్ ఎఫెక్ట్స్ మినిమంగా ఉంటూ మన ఓన్ రోగనిరోధక శక్తిని స్టిమ్యులేట్ చేసి క్యాన్సర్ని కంట్రోల్ అయ్యే విధంగా మనం చేయగలిగే అవకాశం ఉంటుంది. సో వింధ్య గారు, అట్ ప్రెజెంట్ మనకి అవైలబుల్గా ఉన్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏంటి అండ్ వాటిని అడ్వాన్స్డ్ అని ఎందుకు అంటున్నాం? డిఫరెన్స్ ఏంటి అప్పటికి ఇప్పటికి? పూర్వకాలం అంటే ఒక 50 సంవత్సరాల క్రితం ఆర్ యాజ్ రీసెంట్ యాజ్ 20-25 ఇయర్స్ బ్యాక్ వరకు చూసుకుంటే క్యాన్సర్ సిస్టమిక్ థెరపీలో అంటే కీమోథెరపీస్, సర్జరీ, రేడియేషన్ మినహాయించి వేరే అదర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూసుకుంటే కీమోథెరపీ ఒకటే ఉంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1940s వార్ టైం అప్పుడు రీసెర్చ్ చేసి కొత్త కొత్త కెమికల్స్, డ్రగ్స్ అది కనుక్కుంటున్నప్పుడు వాళ్ళు ఏం గుర్తించారంటే కొన్ని రకాల కెమికల్స్ లైక్ నైట్రోజన్ మస్టర్డ్ అన్నది ఈ లుకీమియా సెల్స్ని చంపేయడం చూశారు. సో దాన్ని బట్టి పరిశోధన ఈ కెమికల్స్ని క్యాన్సర్ ట్రీట్మెంట్లో వాడొచ్చా లేదా అన్నది వాళ్ళు పరిశోధిస్తూ రకరకాల కీమోథెరపీ డ్రగ్స్ని డెవలప్ చేయడం జరిగింది. సో అంటిల్ 20-25 ఇయర్స్ బ్యాక్ మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్లో కీమోథెరపీలే ఉండేవి. కీమోథెరపీ అంటే ఇట్ ఈస్ లైక్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ ఆర్ షూటింగ్ ఇన్ ద డార్క్ అనమాట. ఇది క్యాన్సర్ సెల్స్ని సెలెక్టివ్గా చంపుతుంది, బట్ ఎనీ సెల్ విచ్ డివైడ్స్ ర్యాపిడ్లీ వాటిని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. హెయిర్ ఫాలికల్స్, మ్యూకోజా, తర్వాత బోన్ మ్యారో స్టెమ్ సెల్స్, వీటిని కూడా. తర్వాత బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద క్యాన్సర్ బయాలజీ, ఆ క్యాన్సర్ గుణాలు ఏంటి, అది ఎందుకు పెరుగుతోంది అన్నది మనకి పరిశోధనలో తెలిసిన తర్వాత మోర్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ టు టార్గెట్ ఓన్లీ క్యాన్సర్. అడ్వాన్స్డ్ థెరపీ అనేది ఈ రోజుల్లో ఎట్ ప్రెజెంట్, ఎందుకంటే క్యాన్సర్ కూడా తన రూపాన్ని మార్చేసుకుంటుంది, ఎప్పటికప్పుడు మార్చుకుంటుంది. సో ఈ అడ్వాన్స్ థెరపీ అనేది ఎంత ఉపయోగకరంగా ఉంటుంది? సో అడ్వాన్స్ థెరపీస్తో ఏంటంటే మనకి రెస్పాన్స్ రేట్స్ అన్నవి చాలా బెటర్గా ఉంటాయి. ఇమ్యూనోథెరపీ ఇది ఎలా ఆ పర్టికులర్ క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్కి ఉపయోగపడుతుంది అంటారు? ఎలా జరుగుతుంది ఇది? శరీరంలో సహజంగా రోగనిరోధక శక్తి ఉంటుంది. సో చిన్న మోతాదులో క్యాన్సర్ కణాలని కూడా మన రోగనిరోధక శక్తి నిర్మూలిస్తూ ఉంటుంది. సో దీన్ని క్యాన్సర్ సర్వేలెన్స్ అంటాము. సో ఎలా అయితే బ్యాక్టీరియా, వైరసెస్ని మన తెల్ల రక్త కణాలు ఫైట్ చేసి క్యూర్ చేసుకునే కెపాసిటీ ఉంటుందో, క్యాన్సర్ కణాలు కూడా మనం నిర్మూలించే కెపాసిటీ ఉంటుంది. కానీ వేరే అదే ఇంజురీ, క్రానిక్ ఇంజురీ ఏదైతే ఈ స్మోకింగ్, ఆల్కహాల్ ఆర్ వేరే రిస్క్ ఫ్యాక్టర్స్తో మన బాడీని డ్యామేజ్ చేస్తూ ఉంటుందో, సో ఆ క్రమంలో ఒక లెవెల్లో మన ఇమ్యూనిటీ ఫెయిల్ అవుతుంది. సో దీనికి కారణం క్యాన్సర్ కణాలు అలానే కూర్చోవు, అవి రూపాంతరం చెందుకుంటూ ఉంటాయి, అవి ఇవాల్వ్ అవుతూ ఉంటాయి, అవి మార్చుకుంటూ ఉంటాయి. సో అని చెప్తాయి మేము నార్మల్ సెల్స్ అని ఇమ్యూన్ సిస్టమ్ని తప్పుదారి పట్టిస్తాయి. సో ఈ వైట్ బ్లడ్ సెల్స్కి ఆ క్యాన్సర్ సెల్స్ని ఎక్స్పోజ్ చేయడానికి ఆ క్యాన్సర్ సెల్స్ ఎక్స్ప్రెస్ చేసే రిసెప్టర్స్ ఉంటాయి. సో వాటిని బ్లాక్ చేయడం వల్ల ఆ క్యాన్సర్ సెల్స్ని ఓపెన్ చేస్తాయి మన ఇమ్యూన్ సిస్టమ్కి. కాదంటే ఇది అన్ని క్యాన్సర్స్లో ఉపయోగపడుతుందని చెప్పలేము. అట్లీస్ట్ 30-40% క్యాన్సర్స్లో ఏదైతే ఈ PD-L1 ఎక్స్ప్రెషన్ ఉంటుంది, లేకపోతే జన్యుపరంగా మైక్రోసాటిలైట్ ఇన్స్టెబిలిటీ అని ఒక మనకు డెఫిషియన్సీ ఉండొచ్చు కొంతమందిలో, 5-15% మందిలో, ముఖ్యంగా పేగుకు సంబంధించిన క్యాన్సర్లో, తర్వాత స్టొమక్ క్యాన్సర్స్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్నీ మన భారతదేశంలో అవైలబుల్గా ఉన్నాయా? అంటే చికిత్స తీసుకోవచ్చా ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే క్యాన్సర్ బారిన పడ్డారో? చాలా వరకు అందరూ అనుకునేది అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంటే మన దగ్గర ఉన్నాయా, వీటి ఖర్చు ఎక్కువ, అందుబాటు ధరలో ఉందా లేదా అనేది. సో మనం మాట్లాడే CAR-T సెల్ థెరపీ కానీ, తర్వాత కొత్తగా వచ్చిన ఈ యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్, ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ మనకు ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్లో మెయిన్ లైక్ ఇమ్యూనోథెరపీ అన్నది
ఇందాక అంటే ఆల్ ద ప్యానల్ డాక్టర్స్ అందరు దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. బట్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇంపార్టెంటే. ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మరి ఈ థెరపీకి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? సో సైడ్ ఎఫెక్ట్ లేని మందు అనేది ఉండదండి. ఈవెన్ పారాసిటమాల్తో కూడా మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఆల్వేస్ ఆ సైడ్ ఎఫెక్ట్స్ని మనం ఎలా గుర్తించాలి, ఎలా మేనేజ్ చేయాలనేదే మా రోల్ అనమాట. ఇమ్యూనోథెరపీ మనం ఇందాక అనుకున్నట్టు బాడీ యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సో ఆ రోగనిరోధక శక్తి విపరీతంగా పెరిగిపోయినప్పుడు కొన్ని సందర్భాల్లో మన ఓన్ అవయాలపై దాడి చేసే అవకాశం ఉంటుంది. సపోజ్ థైరాయిడ్ గ్రంథిపై దాడి చేసే అవకాశం ఉంది. సో కామన్గా మనం చూసే సైడ్ ఎఫెక్ట్స్ ఇమ్యూనోథెరపీతో థైరాయిడైటిస్ అంటాం. కొన్ని సందర్భాల్లో ఇతరాతర అవయవాలపై దాడి చేసినప్పుడు మనకు కొద్దిగా తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సపోజ్ లంగ్లో డ్యామేజ్ అవుతే న్యూమోనైటిస్ అంటాం. ఇమ్యూనోథెరపీ అన్నది సేమ్ కీమోథెరపీ లాగే ఉంటుంది, రెండు ఒకటే అన్నది అపోహ నిజమా? ఇమ్యూనోథెరపీ పనిచేసే విధానం వేరు. దో అది ఇన్ఫ్యూజన్ కీమోథెరపీ లాగానే మనం ఐవీలో సెలైన్లో మిక్స్ చేసే ఇస్తాము. కాకపోతే దాని పనిచేసే విధానం వేరు, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఫ్రీక్వెన్సీ వేరు, చాలా తక్కువ ఉంటుంది. కీమోథెరపీతో చూస్తే మనకి ఆల్మోస్ట్ 100 మందికి కీమో ఇస్తే 70-80 మందికి ఏదో ఒక కీమోథెరపీ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇమ్యూనోథెరపీలో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ. సో ఇమ్యూనోథెరపీ వల్ల కీమోథెరపీ లాగే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నది అపోహ. కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ రెండింటికి సైడ్ ఎఫెక్ట్స్ ఒకేలా ఉంటాయి. ఏది అంటే ఇమ్యూనోథెరపీ కదా అని చెప్పి కొంచెం మనకి రిలీఫ్ ఉంటుంది అనుకోని అవసరం లేదు. ఇది మిత్తా? కీమోథెరపీతో సైడ్ ఎఫెక్ట్స్ ప్రత్యక్షంగా మనం చూడొచ్చు. సో పేషెంట్ కీమోథెరపీ తీసుకున్నాడని తెలిసిపోతుంది. అది దాచలేరు, ఎందుకంటే హెయిర్ లాస్ ఉంటుంది, నెయిల్స్లో కలర్ చేంజెస్ ఉంటాయి, తర్వాత స్కిన్లో కూడా రకరకాల అంటే కొంచెం డార్క్ కలర్ అది అవుతుంది. ప్లస్ కీమోథెరపీతో ఆకలి తగ్గడం, వీక్నెస్ చాలా ఉండడం, అదొక ఛాలెంజింగ్ సిట్యుయేషన్ లాగా ఉంటుంది. సో అందుకే అది మెయింటెనెన్స్లో కంటిన్యూస్గా కూడా మనం ఇవ్వచ్చు 1 to 2 years వరకు. ఇమ్యూనోథెరపీతో సైడ్ ఎఫెక్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఇమీడియట్గా రాకపోవచ్చు. యాజ్ మనం ట్రీట్మెంట్ ఇస్తున్న కొద్దీ ఇవాల్వ్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా స్కిన్ మీద, చర్మం మీద ర్యాష్ వస్తుంది, కామన్గా వస్తుంది. అది ఒక్కొక్కసారి తీవ్ర రూపం కూడా దాల్చవచ్చు. ఎందుకంటే ఇమ్యూనోథెరపీ క్యాన్సర్స్ని అటాక్ చేసినట్టే మన ఇమ్యూన్ సిస్టమ్ని ప్రోత్సహించడం వల్ల ఆ ఇమ్యూన్ సిస్టమ్ మన స్కిన్ని డ్యామేజ్ చేసి అటాక్ చేసే అవకాశం ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మన పాపులేషన్లో, మన ఇండియన్ పేషెంట్స్లో ఈ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటున్నాయి. సేమ్ ఇందాక డాక్టర్ సంతోష్ గారు చెప్పినట్టు థైరాయిడ్ గ్రంథిని ఎఫెక్ట్ చేయడం వల్ల థైరాయిడిటిస్ రావచ్చు, లంగ్స్ మీద ఒక్కొక్కసారి న్యూమోనైటిస్, సో దానివల్ల ఊపిరి తీసుకోవడం కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, లంగ్స్లో చేంజెస్ రావచ్చు. తర్వాత కోలైటిస్ వల్ల విరోచనాలు ఎక్కువ రావచ్చు, కోలన్ ఇన్ఫ్లమేషన్ వల్ల. అలానే లివర్ ఒక్కొక్కసారి ఇంజూర్ అవ్వచ్చు, హెపటైటిస్ అంటాం, ఇది ఒక్కొక్కసారి తీవ్రంగా ఉండవచ్చు. క్యాన్సర్ అంతా ముదిరిపోయిన తర్వాత మనకి లాస్ట్ ఉండే ఆప్షనే ఇమ్యూనోథెరపీ. ఇది నిజమేనా? ఏ ట్రీట్మెంట్ అయినా క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇప్పుడు ఉన్న అన్ని ట్రీట్మెంట్స్ అర్లీ స్టేజ్ నుంచి వాడుతున్నాం. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఇమ్యూనోథెరపీ అనే ట్రీట్మెంట్ అర్లీ స్టేజ్ క్యాన్సర్స్ కూడా వాడుతున్నాం. సో ఇప్పుడు మన లంగ్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్లో మనకు సర్జరీ కంటే ముందు మనం యూజువల్గా ఈ ఇమ్యూనోథెరపీతో పాటు కీమోథెరపీ ఇచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో సర్జరీ కూడా చేయకుండా ఒకటి ఇమ్యూనోథెరపీ అనే మందు వాడేసి ఒకటి దీంతోనే ట్రీట్మెంట్ కూడా అయిపోయింది అని చెప్పే పరిశోధన వస్తుంది. సో ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఏ రకమైన మందు ఏ స్టేజ్లో వాడాలి అనేది అది ప్యూర్గా డాక్టర్ డిసిషన్ అండి. సో ట్రీటింగ్ టీంలో మనకు ఉన్న ఆంకాలజిస్ట్ వాళ్ళు డిసైడ్ చేయాలి. సో మీరు అన్నట్టు చాలామంది పేషెంట్స్ ఇప్పుడు ఇచ్చే ఏ ట్రీట్మెంట్ అయినా అడ్వాన్స్ స్టేజ్లోనే ఇస్తారు, కీమోథెరపీ అంటే కూడా అడ్వాన్స్ స్టేజ్లోనే ఇస్తారు, ఇమ్యూనోథెరపీ అడ్వాన్స్ స్టేజ్లోనే ఇస్తారని చాలామందికి అపోహ. అది పోవాలి. సో మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఏదైనా మనకు యూజువల్గా పేషెంట్ స్టేజ్ బట్టి, నేను ఇప్పటిదాకా చెప్పినట్టు వాళ్ళకు వచ్చిన రకం బట్టి, సో అన్ని క్యాన్సర్స్కి కూడా ఇమ్యూనోథెరపీ వాడలేము. సో మనం వాడే క్యాన్సర్ వాళ్ళకి ఏ రకమైన క్యాన్సర్ ఏ దాంట్లో వాడుతున్నాం అనేది మనం చూసి డిసైడ్ చేయాలి. సో సంతోష్ గారు, ఈ ఇమ్యూనోథెరపీ అనేది కేవలం 1 లేదా 2 రకాల క్యాన్సర్లకి మాత్రమే చికిత్సా విధానం అంటున్నారు, నిజమేనా? కంప్లీట్గా అపోహ అండి. సో మనకేంటంటే ఇమ్యూనోథెరపీ అనేది చాలా క్యాన్సర్స్లో మనము ఉపయోగిస్తూ ఉన్నాము. సో ఈ క్యాన్సర్స్ ఏ క్యాన్సర్స్లో మనం యూజ్ చేస్తామనేది డిపెండ్స్ ఆన్ హాట్ ట్యూమర్స్, కోల్డ్ ట్యూమర్స్ అని అంటాం. హాట్ ట్యూమర్స్ ఏంటంటే ఆల్రెడీ దాంట్లో రోగనిరోధక కణాలు ఆర్ ఇమ్యూన్ సెల్స్ ఆల్రెడీ ఉన్నాయి. సపోజ్ వార్ అవుతుందండి, సోల్జర్స్ ఆల్రెడీ ఉంటే వాటిని యాక్టివేట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. అట్లాగే ఈ హాట్ ట్యూమర్స్ అది చూస్తే ఇమ్యూనోథెరపీ చాలా బాగా పనిచేసే కొన్ని క్యాన్సర్స్లో మనము మాట్లాడినట్టయితే స్కిన్ క్యాన్సర్, మెలనోమా అనే స్కిన్ క్యాన్సర్ ఉంటుంది. దాంట్లో ఇమ్యూనోథెరపీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కీమోథెరపీ కూడా ఏం అవసరం ఉండదు, ఓన్లీ ఇమ్యూనోథెరపీతో పనిచేస్తుంది. అట్లాగే కిడ్నీ సంబంధించిన క్యాన్సర్లో కూడా బాగా పనిచేస్తుంది. అట్లాగే లంగ్ క్యాన్సర్లో కొన్ని స్పెషల్ కైండ్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి, దాన్నే మైక్రో శాటిలైట్ ఇన్స్టెబిలిటీ క్యాన్సర్స్ అంటారు. దీంట్లో ఏంటంటే విపరీతంగా జన్యుపరమైన మార్పులు అవ్వడం వల్ల
క్యాన్సర్ కణాలు నార్మల్లీ దాక్కొని ఉంటాయి, అంటే పోలీసులకు దొరకకుండా దొంగలు ఏ విధంగా అయితే దాక్కొని ఉంటారో అట్లా ఉంటాయి. కానీ ఈ MSI క్యాన్సర్స్లో ఏమవుతుందంటే దొంగలు ఈజీగా దొరికిపోతారు. వాళ్ళలో స్పెషల్ బట్టలు వేసుకోవడం కానీ, కొన్ని స్పెషల్ సెల్ సిగ్నల్స్ రావడం కానీ, ఈ పర్టికులర్ చేంజెస్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ ఇట్టే గుర్తిస్తుంది. వింధ్య గారు, ఈ ఇమ్యూనోథెరపీ అనేది మన భారతదేశంలో అన్ని సెంటర్స్లో అందుబాటులో లేదు, కొన్ని సెంటర్స్లో మాత్రమే అందుబాటులో ఉంది అనే చాలామంది భావిస్తూ ఉంటారు. నిజంగానే అన్ని సెంటర్స్లో అందుబాటులో లేదా? సో మన భారతదేశంలో అన్ని సెంటర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ మెట్రో సిటీస్లో ఉండే Tier 1, Tier 2 అండ్ రీజనల్ సెంటర్స్ నుంచి విలేజ్ టౌన్ లెవెల్ సెంటర్స్లో హాస్పిటల్స్లో కూడా ఇప్పుడు మనకి ఇమ్యూనోథెరపీ అనేది చాలా సులభంగా అవైలబుల్ ఉంది. ఇదేమీ ఒక స్పెషల్ మెషినో లేకపోతే టెక్నికో కాదు. రేడియేషన్ మెషిన్ అంటే అది ఒక పర్టికులర్ ఏరియాలోనే ఉంటుంది, అక్కడికి వెళ్ళి తీసుకోవాలని అలాంటిదేం కాదు. సో ఇట్ ఈస్ ఈజీలీ అవైలబుల్. ఎక్కడికైనా ఈ మన భారతదేశంలో నలుమూలల మారుమూల గ్రామాల్లో కూడా ఇమ్యూనోథెరపీ ట్రీట్మెంట్ అన్నది అవైలబుల్గా ఉంది, ఈజీగా అవైలబుల్గా ఉంది. ఇందాక చెప్పినట్లుగా ఆన్లైన్ ట్రీట్మెంట్స్ ఎక్కువైపోయినాయి ఈ మధ్య. క్యాన్సర్కి కూడా ఆన్లైన్లోనే చూసుకొని ట్రీట్మెంట్స్, లేకపోతే అసలు ఇది క్యాన్సరా కాదా అని వాళ్ళే డయాగ్నోస్ చేసేసుకుంటున్నారు. బట్ ఇది ఎంత హార్మ్ఫుల్ అంటారు? ఏదన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎనీ అదర్ ఫీల్డ్, బట్ ఇన్ హ్యూమన్ ఎస్పెషలీ ఇన్ మెడిసిన్ ఆ పర్సనల్ ఎమోషనల్ కనెక్ట్ విత్ ద పేషెంట్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు ఎప్పుడు కరెక్ట్ డయాగ్నోసిస్ ఇవ్వదు. పాసిబిలిటీ 1, 2, 3 ఇస్తుంది. ఆ పాసిబిలిటీలో ఏది మన పర్టికులర్ పేషెంట్లో ఉంటుందనేది చేయగలిగేది కేవలం డాక్టర్ మాత్రమే. సో క్యాన్సర్ అంటే భయపడే వాళ్ళు, ట్రీట్మెంట్ అంటే భయపడే వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? ఇప్పుడు క్యాన్సర్ని మనం గుర్తించకపోతే అది అడ్వాన్స్ స్టేజ్లో ప్రజెంట్ అయ్యి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాంప్రమైజ్ అయిపోయి ఎంతోమంది క్యాన్సర్ సర్వైవర్స్ ఉన్నారు. సో వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని క్యాన్సర్ని జయించడం ఇంపార్టెంట్. సో మనకి ఒకప్పటిలా కాకుండా క్యాన్సర్కి ఎన్నో వైద్యాలు ఉన్నాయి. ప్లస్ AI కంటే ఇప్పుడు AI అడ్వైస్ కానీ ఆన్లైన్లో చూసుకునే కంటే డాక్టర్కి వస్తే అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ నాట్ అన్ ఇండివిజువల్ డాక్టర్ డెసిషన్. వీ ఆల్సో మనం ట్యూమర్ బోర్డ్ అని ఉంటుంది మాకు. సో సర్జన్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, దెన్ న్యూక్లియర్ మెడిసిన్ డాక్టర్స్, రేడియాలజిస్ట్, పెథాలజిస్ట్ అందరం కలిసి ఒక ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్కి మేము రీచ్ అవుతాము. సో పేషెంట్కి ద బెస్ట్ ట్రీట్మెంట్ నిర్ధారణ జరుగుతుంది. సో వన్స్ వీ డూ బయాప్సీ, దాంట్లో ఏమేమి టెస్టులు చేసి ఇమ్యూనోథెరపీ పనికి వస్తుందా, టార్గెట్ థెరపీ హెల్ప్ చేస్తుందా, సో ఇన్ని ఇన్ఫర్మేషన్ చేయడానికి మేమందరం కష్టపడే దాని గురించే. సో డాక్టర్స్ మీద నమ్మకం ఉంచుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఇస్, ఎవరైనా 20-30 years మధ్యలో ఉన్న వాళ్ళు జాబ్ రాగానే ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ యాజ్ మచ్ యాజ్ హై ప్రీమియం తీసుకోండి. ఎందుకంటే ఇది ఒక ప్రాబ్లం. ఎంత గవర్నమెంట్ ఎంత హెల్ప్ చేసినా, ఎంత కాస్ట్ కిందకు వచ్చినా, ఈవెన్ ఫర్ డయాగ్నోసిస్ ఓన్లీ ఆ టెస్ట్లు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో 50 lakhs, 1 crore ప్రీమియం తీసుకోవడం బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. క్యాన్సర్ గురించి అవగాహన ఎంత ఇంపార్టెంటో, అలానే అపోహలు వాటిని అన్నిటినీ తుడిచిపెట్టేసి మనం క్యాన్సర్ అనగానే లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్ అనగానే వెంటనే వచ్చి ముందుకొచ్చి ట్రీట్మెంట్ తీసుకొని మన జీవితాన్ని మనం బాగు చేసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంటో మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి.